అందరికీ వందనాలండి. ఇది ఆఖరి వర్తమానం. ఏమో మళ్ళా కలుసుకుంటామో లేదో తెలియదు. నాకు ఇది ఆఖరి వర్తమానం కావచ్చు, మీకు మనమందరం కలిసి ఉండడానికి కూడా ఇది ఆఖరి సమయం కావచ్చు. సమయం చాలా విలువైంది. సమయం కంటే విలువైంది ఇంకొకటి లేదు. దేన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని పోగొట్టుకుంటే ఎవడో తిరిగి సంపాదించుకోలేడు. అంత విలువైంది కాలం. ఈ కాలాన్ని దేవుని సన్నిధిలో గడపడం అనేది చిన్న విషయమేం కాదు. లోకం తన ఇష్టానుసారమైన జీవితంలో ఉండగా మనం ఆయన సన్నిధిలో ఉండడం అనే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకిచ్చారు. దీనికి మనం సర్వదా రుణస్థులు. వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఈ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికీ అదే నీకు కలుగు భాగ్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను అజయ్ ప్రైజ్. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, మహిమ కలిగిన మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివి, నీతి సూర్యుడివైన మా ప్రియుడివి, మా పరలోకపు తండ్రివి, నీకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టిన మా విమోచన క్రైదనమా, నీ పాదాల చెంత కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ 3 రోజుల మా ప్రార్థన సహవాసాన్ని ఆయన మీరు దీవించి మా అందరి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. చివరి దినంలోకి వచ్చాం. చివరి వర్తమానం నీ పాదాల చెంత మీ దాసుని ద్వారా నాయన కుటుంబాలు, ఏ కుటుంబంలో కలత ఉందో, ఏ కుటుంబంలో నాయన కలవరం ఉందో, ఏ కుటుంబంలో అసమాధానం ఉందో, ఏ కుటుంబంలో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఆయన తండ్రి అసమానతలు ఉన్నాయో వాటన్నిటి విషయం మీ దాసుని ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ మా కుటుంబాలు మీకు మహిమకరంగా నాయన ఈ లోకంలో కొనసాగడానికి మాలో ఏ లోపాలు ఉన్నాయో వాటన్నిటిని మేము సరిచేసుకుంటూ ముందుకు పోవడానికి మీ దాసుని ద్వారా నాయన మీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేస్తూ వచ్చినని దైవికమైన కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. శారీరకమైన, మానసిక అలసట్లో మీ దాసుడు ఉండగా కృప చూపించి మీ అభిషేకం ఆత్మనిబుద్ధలను గ్రహించి సహాయం చేయమని నాయన నిలబడిన మీ దాసునితో వింటున్న మాతో మీరు మాట్లాడి నాయన మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సొలొమోను గారు అన్నిటినీ వ్యర్థం అన్నవాడు ఆయుష్కాలం కూడా వ్యర్థంగానే భావించాడు. ఆయుష్కాలాన్ని కూడా వ్యర్థంగానే భావించాడు. కానీ క్రీస్తు యేసునందు మన ఆయుష్కాలం వ్యర్థం కాదు, అర్థవంతమైంది, ప్రయోజనకరమైంది. వ్యర్థమైన ఆయుష్కాలంలోనే నీ భార్యతో సుఖించడం అనేది భాగ్యం అయితే, ప్రయోజనకరమైన ఈ జీవిత కాలంలో భార్యతో విభేదించడం, భార్యాభర్తలు విభేదించుకోవడం అనేది భాగ్యం అవుతుందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? వ్యర్థమైన ఆయుష్కాలంలోనే భార్యాభర్తలు సుఖంగా ఉండడం, భార్యతో సుఖించడం అనేదే నీకు ఇవ్వబడిన భాగ్యం అని అంటే, క్రీస్తు యేసునందు ప్రతి ఆయుష్కాలం అర్థవంతమైంది, ప్రయోజనకరమైంది, విలువైంది. ఇలాంటి జీవితం కూడా భార్యతో సుఖంగా ఉండడం అనేది భాగ్యం కాదా అని అడుగుతున్నాను నేను. భాగ్యమే కదా. ఎందుకు ఈ మాటలు అన్నాడో తెలుసా?
పెండ్లైన తర్వాత వాళ్ళిద్దరూ భలే కలలు కంటారు. ఏమని? ఏం కలలు కంటారా? పెండ్లు అవనోళ్ళు చెప్పండి, అయినోళ్ళ సంగతి వద్దు. ఇక్కడ అవనోళ్ళు కూడా ఉన్నారుగా. ఏం కలలు కంటారు? నేను నా భర్త ఎలా ఉండాలి? ఎంతమంది పిల్లలు ఉండాలి? కారు ఉండాలి, డూప్లెక్స్ హౌస్ ఉండాలి, ఇంకేముండాలి చెప్పండి. వెనకాల నడిచే పనివారు ఉండాలి, ఇంత ఆస్తి సంపాదించాలి, మేము చనిపోయిన తర్వాత మా పిల్లలు ఆ స్థితిమంతులుగా ఉండాలి. ఇవన్నీ కలలు కంటారు. కానీ ఆ పిల్లలు మనతో ఉంటారా? ఉండరు. భార్యాభర్తలు మరణం వరకు కలిసి ఉంటారు, కానీ పిల్లలో అన్నదమ్ములో అప్పచెల్లెళ్ళు ఎవరు కలిసి ఉండరు. ఫ్యామిలీ అనంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంతే, భార్య భర్త అంతే. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఈ దినాన కుటుంబం అంటే భార్యాభర్త అనే భావం పోయింది. కుటుంబం అంటే డబ్బుంటేనే కుటుంబం, సంపాదన ఉంటేనే కుటుంబం, సుఖాలు ఉంటేనే కుటుంబం, సౌకర్యాలు ఉంటేనే కుటుంబం, అద్భుతమైన భవనం ఉంటేనే కుటుంబం, కారు ఉంటేనే కుటుంబం, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటేనే కుటుంబం. కుటుంబం యొక్క అర్థాన్ని మార్చుకున్నారు. మీరు ఆలోచించండి. పెండ్లై భార్యాభర్తలిద్దరూ ఓ చిన్న ఇంటిలో ఓ చిరుచాప మీద ఒకే ఒక్క దిండుతో జీవితం ఆరంభించిన వారు లేరా? అప్పుడు సుఖంగా లేదా? ఇవాళ అన్నీ వచ్చినాయి, ఉందా ఇప్పుడు? ఎందుకని? ఏమైంది ఇప్పుడు? ఆ రోజు ఇద్దరే ఉన్నప్పుడు, చిరుచాపే ఉన్నప్పుడు, దిండు మాత్రమే ఉన్నప్పుడు, మీరిద్దరూ ఊరు కాని ఊరిలో ఉన్నప్పుడు సుఖంగా ఉన్నారే. ఇవాళ సుఖం ఎందుకు లేకుండా పోయింది? పెద్ద కుటుంబాలు అయ్యాయి కొన్ని, చిన్న కుటుంబాలు అయ్యాయి మరికొన్ని. ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది? ఇప్పుడు ఆలోచించారా మీరు? ఏ రోజైనా జ్ఞాపకం పెట్టుకోండి, డబ్బు వల్ల సుఖం రాదు, ఆస్తి వల్ల సుఖం పెరగదు, సౌకర్యాల వల్ల సుఖానికి ఏ డిగ్రీలు రావు. సుఖం అనేది భార్యాభర్తల నడుమ ఉండే సఖ్యత వల్ల వస్తుందంతే. భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత. నేను గతంలో చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఓ సంఘటన మాత్రం చెప్పుకొని ఉండలేను నేను. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉండేవారు. అన్నట్టుకంటే అట్టగా ఉన్నారు. ఆయనకి 8 years వచ్చినాయి, ఆమెకి 75 years వచ్చినాయి. భర్తకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆవిడ. తీసుకెళ్ళాక ఆయనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో టెస్ట్ వేసాక మీరు బయట కూర్చోండి అని ఆయన లోపలికి పిలిచాడు. పిలిచి ఒక మాట అన్నాడు, ఏమా మీకు పిల్లలు ఉన్నారా అని. లేరండి అంది. డాక్టర్ గారికి మాట్లాడడానికి వాయిస్ లేదు. పిల్లలు లేరమ్మా. పెళ్ళి ఎంతకాలం అయింది అంటే సుమారుగా 50 సంవత్సరాలు అయిందండి. అమ్మా నేను ప్రశ్న అడగొచ్చా? అడగండి. మరి నీ భర్త మగవాడు కాదు కదమ్మా, ఆయనకు పురుషత్వం లేదు కదా. ఆమంది, జతపరిచినవాడు దేవుడండి, మరణం వరకు కలిసి ఉండాలి, పురుషత్వం కాదండి. నా భర్త కంటే మించిన ప్రేమ గలవాడు ఎవడు లేడు నాకు.
ఆయన ప్రేమ నాకు చాలు, మా ఇద్దరి మధ్యలో సుఖం ఉంది. సుఖం అనేది నాట్ విత్ ద ఫ్లెష్లీ డిజైర్స్, శారీరక కోరికలను బట్టి సుఖం కాదు. దేన్ని బట్టి చెప్పండి? మానసికమైన ఐక్యత. దేన్ని బట్టి చెప్పండి? ఏక మనసును బట్టి వచ్చేటువంటి ఐక్యత. ఇది సుఖానికి మూలం. దినాలు గడిచే కొద్దీ అర్థాలు మారిపోయాయి. ఆ వైద్యుడు లేచి నిలబడి 2 చేతులు జోడించి, అమ్మా, నీలాంటి వ్యక్తి నేను ఇంతవరకు చూడలేదమ్మా అన్నాడు. జరిగిన సంఘటనే. నిజంగా ఆశ్చర్యం అది. ఈ రోజున మన కుటుంబాలలో దేనిని బట్టి మనం సుఖంగా భావిస్తున్నాం? ఏది సుఖానుభవం అనుకుంటున్నాం? ఓ చెల్లి తన భర్త యాక్సిడెంట్లో ప్యారలైజ్ అయిపోయాడు. కాళ్ళు చేతులు మొత్తం ప్యారలైజ్ అయిపోయినాయి. తల మాత్రమే కొంచెం తిప్పగలడు, మాట్లాడతాడు, కొంచెం మాటలు అంతే. అది కూడా మాట కూడా నెత్తినెత్తిగా వస్తుంది. ఆ పిల్ల అంది, అన్నయ్య, నా భర్త బ్రతకాలి అంతే అంది. అరే, ప్రయోజనం ఏంటిరా బ్రతికన్నా? మీరేమి ఆలోచించొద్దన్నా, ప్రార్థన చేయండి, నా భర్త బ్రతికి మంచం మీద ఉన్న చాలు నాకు, తర్వాత బాధపడతావురా నువ్వు అన్న. ఏం బాధపడను నేను. ప్రార్థన చేసి వచ్చాం, బ్రతికాడు. 9 years బెడ్ రిడనే భర్త, పిల్లలు లేరు. ఓ పెద్ద కొడుకులాగా అతన్ని లేపడం, స్నానం చేయించటం, ముఖం గడగడం, అన్నం పెట్టడం అన్నీ చేసి ఆయన ప్రక్కనే కూర్చొని అంతా చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉండే సఖ్యత ఉందే, ఆమె కనపడకపోతే ఇతను క్షణం ఉండలేడు. అతను చూడకుండా ఈ అమ్మాయి ఉండలేదు. దేన్ని బట్టి? నాట్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల్ని బట్టి కాదు, వారిద్దరి మధ్యలో ఉన్న ఐక్యతను బట్టి. ఈ దినాన్న కుటుంబాల లోపల ఇలాంటి ఐక్యత లేకపోవడం అనేది సర్వత్రా కనిపిస్తున్న సత్యం. ప్రభు తానే ఆమోసు గ్రంథంలో ఒక మాట అన్నారు, చూస్తారా మీరు? ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా ఆమోసు గ్రంథం 758వ పేజీ. ఏలయనగా గొప్ప కుటుంబములు ఏంటైనా పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గొప్ప కుటుంబాలు పాడైపోతాయని, చిన్న కుటుంబాలు చీలిపోతాయని యెహోవా ఆజ్ఞిస్తున్నాడు. అంటే కారణం ఏంటి చెప్పండి? భార్యాభర్తలిద్దరూ దేవుని కోపాన్ని రేపేవారుగా ఉన్నారు కాబట్టి, దేవుని అంతరంగాన్ని గాయపరిచేవారుగా ఉన్నారు కాబట్టి. ఇవాళ అర్థం కాని సంగతి ఏంటంటే, భార్య విలువైందిగా భర్త కనపట్లా, భర్త ఘనమైన వాడిగా భార్య కనిపించటంలా. భర్తకు ఎవరో చాలా చక్కటి వాళ్ళు కనపడుతున్నారు, భార్యకు ఇంకెవరో గొప్పవాళ్ళు కనపడుతున్నారు, అంతే. కానీ ఒకరి ఎడల ఒకరికి దేవుడు ఇచ్చిన ప్రేమ, విధేయత ఇవన్నీ పోయినాయి. అవి లేవు. అవి లేనప్పుడు మనం దేవుని కోపాన్ని రేపిన వాళ్ళం అవుతాం. పెద్ద పెద్ద కుటుంబాలు పాడైపోతే చిన్న కుటుంబాలు చీలిపోవడానికి గల కారణం ఏమిటంటే, వారికి దేవుని యందు భయభక్తులు లేకపోవడం. దేవుని కోపం రేపేవారిగా భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ కుటుంబాలు పాడైపోక చీలిపోక ఏమవుతాయి మీరు చెప్పండి నాకు. పరిస్థితులు ఎలా ఉన్నా వీ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిటీ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. భార్యాభర్తల నడుమ ఉండవలసిన ఐక్యతను కాపాడుకోవడం అనేది మీ బాధ్యత. ఇది మీ బాధ్యత, మర్చిపోవద్దు. నీకు ఓ భార్యనిచ్చాడు అంటే నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు ఆయన. నీకు ఒక భర్తనిచ్చాడు అంటే నీ సంగతి తెలిసి ఇచ్చాడు ఆయన. తెలియకుండా ఏమిలా
ఆయన తప్ప నేను ఎవడూ భరించడు అని ఆయనకు తెలుసు కాబట్టి ఇచ్చాడు. నువ్వు తప్ప ఎవరు ఆయన అర్థం చేసుకోలేరు అని ఇచ్చాడు. నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు భరించకపోతే దేవుని కోపం రేపిన వాళ్ళం అమ్మమా? ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు బాధపడకుండా చెప్పండి. పెండ్లైన దినాన్న నీ భర్త ఎడల నీకున్నటువంటి గౌరవం, పెళ్ళి కాలేదు 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 అని అందరూ నానా మాటలు అంటున్నప్పుడు ఏడ్చిన సందర్భం మర్చిపోయి ఉంటావు కదా. పెళ్ళైన తరువాత నీ అవమానం కొట్టివేయబడిందే, ఆ రోజు నీ భర్త నీకు ఎంత విలువైన వాడు కనపడ్డాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత అదే విలువగా కనపడుతున్నాడా నీకు? చెప్పండి మీరు. అదే రీతిగా ఇంతకాలం ఒంటరిగా ఉన్నాను నేను. ఆమె నా జీవితంలోకి వచ్చిన తర్వాత ఒంటరితనం పోయింది. దీనిని బట్టి నేను ఒంటరివాణ్ణి కాను. మా అమ్మ మా నాన్న వెళ్ళిపోతూ చెప్పారు, నాన్న మేము ఆగిపోతున్నాం రేఖ పెళ్లి దగ్గర, ఇంక మేము రాలేం మరణం దాకా, నీతో పాటు నీవు ఆమె మరణం దాకా నడిచేయాలండి అయ్యా అని సాగనంపారు. ఆ సాగనంపిన ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు భార్య ఎడలో ఉన్నటువంటి మమకారం ఈరోజు ఉందా? మొదటిలో ఉన్న ప్రేమ ఉందా? మొదటిలో ఉన్న అనురాగం ఉందా? మొదటిలో ఉన్న మమకారం ఉందా? మొదటిలో ఉన్న చెప్పండి ఐక్యత ఉందా? ఇవన్నీ ఏమైపోయాయి? సన్నగిల్లిపోయాయి అంటే పాడైపోయినట్టు కాదా? సన్నగిల్లిపోయాయి అంటే చీలిపోయినట్టు కాదా? మీరే మాట్లాడండి. ఖచ్చితంగా జరుగుతుంది నేడు అదే. ఎక్కడ చూసినా నన్ను క్షమించాలి. ఈ రోజున ఈ లేఖనాన్ని బట్టి కాదు, మారిపోయింది. భార్య తన ఇష్టానుసారంగా తిరిగినా భర్త ఏమనకూడదట. భర్త తన ఇష్టానుసారంగా తిరిగినా భార్య కేసు పెట్టడానికి కూడా వీలు లేదంట. నువ్వు సుఖం లేదు కాబట్టి ఆయన అట్ట చేస్తున్నాడు, నువ్వు సుఖం లేదు కాబట్టి ఆమె అట్ట చేస్తుంది అని దౌర్భాగ్యమైన నైతిక విలువలు దిగజారిపోయిన సమాజంలో మనం బతుకుతున్నాం. విలువలు లేని సమాజం ఇది, పవిత్రత లేని సమాజం ఇది. ఈ సమాజంలో మనం ప్రత్యేకించబడ్డాం. సంఘం అంటే వెలుపలికి పిలువబడింది, కాల్డ్ అవుట్, వెలుపలికి పిలువబడింది పవిత్రంగా ఉండడానికి, దేవుని యొక్క ప్రేమను రుజువుపరచడానికి, దేవుని ప్రమాణాలను రుజువుపరచడానికి. కానీ ఇక్కడ కూడా ఆ ప్రేమలు దిగజారిపోతే జరిగేది ఏమిటి చెప్పండి? ఎందుకు పెద్ద కుటుంబాలు పాడైపోతాయని కోపం వచ్చింది ఆయనకి? చిన్న కుటుంబాలు చీలిపోతాయని ఎందుకన్నాడు ఆయన? చూడండి, ఆమోస్ గ్రంథం దగ్గర కొద్దిసేపు ఆగుదాం, ఆ తర్వాత ఆదికాండం దగ్గరికి వద్దాం. 6వ అధ్యాయం చూడండి, 7వ వచనం 2వ భాగం చూడండి. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యం. వినండి, ఆయన దీనుడు. మనం ఎలా ఉండాలని కోరుకున్నాడు? నేను సాత్వికుడను కాబట్టి మీరేం చేయాలి? నా వద్ద ఏమి నేర్చుకోవాలి? దీనత్వాన్ని నేర్చుకోవాలా? సాత్వికాన్ని నేర్చుకోవాలా? ఇప్పుడు చెప్పండి, కుటుంబాలలోనికి భార్యాభర్తల మధ్యకు కూడా గర్వమా? భార్య గడ్డి పరకలాగా నీకు కనపడితే నీలోకి ఏమొచ్చినట్టు? గర్వం వచ్చినట్టు. భర్త నీకు తోటకూరలో పురుగులా కనపడితే నీకేమొచ్చినట్టు? మనం అబ్రహాము సంతానమే, విశ్వాసులైన వారు, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము సంతానం. మనలోనికి గర్వం అడుగు పెడితే
పాడుగాక చీలిక కాక కుటుంబాల్లోనికి ఏమొస్తుందో మీరు చెప్పండి. నువ్వెన్నైనా చెప్పాయా నేను ఎన్నో, నువ్వేమైనా చెప్పమ్మాయి నేను విననో, ఇదేనా డెసిషన్స్? మీరిద్దరూ ఎవరి కోసం? మీరిద్దరూ జతపరచబడింది ఎవరి కోసం? ఎవరి కోసం రా? దేవుని కోసం, పిల్లల కోసం కాదు, దేవుని కోసం. ఎందుకు దేవుని కోసం? కుటుంబం యొక్క మూల సూత్రం ఏమిటంటే ఇద్దరు కలిసి ఉంటే అక్కడ ఆయన ఉంటాడన్నాడు. దేవుని ఉనికికి మీరు రుజువుగా ఉండాలి అన్నది కుటుంబం యొక్క ప్రాథమికమైన నియమం. మీ ఇద్దరిని జతపరిచింది ఎందుకంటే మీ మధ్యలో ఆయన కనపడాలని. మీ మాటలు దేవుణ్ణి కనపరచవు, మీ సంభాషణ దేవుణ్ణి కనపరచదు, మీ అభిప్రాయాలు దేవుణ్ణి కనపరచవు, మీ సంసారిక జీవితం దేవుణ్ణి కనపరచదు. చుట్టుప్రక్కల వాళ్ళు మనల గురించి ఏమనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచిస్తారా మీరేమైనా? లోకానికి మనం ఎగతాళిగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునికి అత్యంత ఇష్టం లేనిది ఏమిటంటే గర్వం. పాపానికి మూలం, అసలు ఆది పాపం ఏమిటంటే గర్వమే, అపవాదిది. గర్వం అనేది దైవికమైనది కానే కాదు. క్రీస్తుని బట్టి అతిశయించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇలా అంటాను, నా భర్త చాలా మంచోడండి, నేను ఆ అతిశయం చెడ్డదంటలా. నా భార్య మా అమ్మని, మా నాన్నని, మా అమ్మ వాళ్ళ అమ్మని కూడా చూసింది. అతిశయించటం అది తప్పు కాదు ఆత్మీయంగా, కానీ అహంకారం, గర్వం వేరు, అవి వేరు. ఆత్మ సంబంధంగా దేవుణ్ణి బట్టి అతిశయించటం వేరు, వ్యక్తుల మంచితనాన్ని బట్టి సంతోషించి అతిశయించటం వేరు. కానీ గర్వం అనేది అది అపవాదికి చెందింది, దైవత్వానికి చెందింది కానే కాదు. ఈ గర్వం మన నరానికి జీర్ణించుకుపోయి నేను ఎవడి మాట వినను, ఎవడు చెప్పినా నాకు అనవసరం, నేను అనుకున్నది నేను చేస్తా. ఈ రోజున కుటుంబాలను కౌన్సిల్ చేయగలమా? సమస్యలు వస్తాయి భార్యాభర్తలకి, వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళిద్దరిని సఖ్యపరచగలమా? నేను చెప్తున్నానండి, సో మెనీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఆర్ ఫెయిల్యూర్. అనేకమైన కుటుంబాలని కట్టే దగ్గర వాళ్ళకి మనం ఇచ్చేటువంటి సలహాలు ఉన్నాయే, అవన్నీ వైఫల్యం చెందినవే. ఒకటో రెండో మాత్రమే. మాట వింటే వాళ్ళిద్దరూ, దేవునికి భయపడితే వాళ్ళిద్దరూ, లోబడితే వాళ్ళిద్దరూ సక్సెస్ అవుతాయి. ఎంతవరకే చెప్పటం వరకు చేయగలడు ఒక సేవకుడు, అంతకు మించి ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆలోచించండి ఒకసారి. యాకోబు ఇంటివారి గర్వాన్ని బట్టి, యాకోబు సంతాన గర్వాన్ని బట్టి నేను అసహించుకుంటున్నాను. అందుకే చెప్తున్నాను, పెద్ద కుటుంబాలు పాడైపోతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయి అన్నాడు ఆయన. ఒకసారి లోపలికి చూసుకుందాం, మనలో గర్వం లేదంటారా? నాలో ఇంత కూడా గర్వం లేదు అని అనగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పౌలు గారు అన్నాడు, నేను అనేకులకు బోధించిన మీదట భ్రష్టుడైపోవటం అంటే ఎవడు భ్రష్టుడు? వాడే కదా. వాడెందుకు భ్రష్టుడయ్యాడు? దాన్ని బట్టే కదా. 10 మంది ముందు మాట్లాడేటప్పటికే మన కళ్ళు ఎలా వస్తాయి? తిట్టుకోకండి, నన్ను తిట్టుకోబాకండి. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు.
పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఆయన టీచర్ గారు, అదో పల్లెటూరు. అప్పటిదాకా ఇంట్లో అందరూ ఏమని పిలుస్తారు? ఏం పిలుస్తారు? అమ్మమ్మ ఏమని పిలుస్తుంది, నానమ్మ ఏమని పిలుస్తుంది, అత్త ఏమని పిలుస్తుంది, వీళ్ళందరూ ఏమని పిలుస్తారు? అమ్మాయి గారు అంటదా? లేకపోతే ఈ పేరు ఎవరికైనా ఉంటే తిట్టుకోబోకండి నన్ను. సుజాతమ్మ గారు అంటదా? ఏముంటుంది? ఏమే సుజాత ఇట్రా అంటది, అంతేగా, ఇంతకు మించి వేరే అంటదా? కానీ ఆయన్ని చేసుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ మీద ఉన్న గౌరవం చూపండి. అందరూ ఏమంటున్నారు తెలుసా? టీచర్ అమ్మగారు, టీచర్ అమ్మగారు, టీచర్ అమ్మగారు అంటే అమ్మ అసలు ఇవి కింద నడవట్ల. తమ్ముడు తప్పేమైనా మాట్లాడానా? రైటేగా. గర్వం రావడానికి ఎంత టైం పడుద్ది? ఎంతో టైం పట్టదు, వేరే కారణాలు అక్కర్లా, చిన్న కారణం చాలు. దారే పోతా ఎవరో ఒక కుర్రాడు 2 సార్లు చూశాడనుక నీ ముఖం వెంక, ఓహో నేను చాలా అందంగా ఉన్నాను కాబోలనుకుంటాను. వచ్చేసింది నీలోకి అహంకారం. అంతకుమించి గొప్ప సంగతి ఏం కాదు అది. అర్థం అబద్ధం ఆడద్దే, వాడు చూపులు అబద్ధం చెప్తాయి, నిన్ను గర్విష్ఠం చేసి పెడతాయి అంతే. ఆ తర్వాత అమ్మా నాన్న మాట ఎనవిక, వాడు ఎక్కడ కనపడతాడో చూస్తుంటావు. జాగ్రత్త. యవనస్తులు తమ జీవితాలను వివాహం వరకు జాగ్రత్తగా కాపాడుకోకపోతే అహంకారులై నష్టపోవడం మాత్రం ఖాయం. ఇందులో ఇసుమంత కూడా తేడా లేదు. గర్వం అనేది కుటుంబాల మీద దేవునికి అసహ్యం రావడానికి గల కారణం. రెండవ కారణం కూడా చూడండి. పన్నెండవ వచనంలో చివరి భాగం, అయినను మా శక్తి చేత బలము తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించు మీరు. వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించడం అనేది దేవుని కోపానికి కారణం. గర్వం అనేది మొదటి కారణం అయితే, రెండవ కారణం వ్యర్థమైన వాటిని బట్టి సంతోషించడం. ఎవరో అంటారు, ఏమని? నిన్ను చూసి పలానా పాత సినిమా యాక్టర్ లాగా ఉన్నారు సార్ మీరు అన్నారు అనుకోండి. ఎవరో సినిమా యాక్టర్ పేరు చెప్పి సార్ మీరు అలా ఉన్నారు సార్ అని అన్నారు అనుకోండి. ఇప్పుడు చేసేది సేవ అయినా తలకేమెక్కుద్ది చెప్పండి? ఆత్మ సంబంధమైన సంతోషం కాదు. ఏ సంబంధమైన సంతోషం? వ్యర్థమైన సంతోషం. మొన్నే ఒకడు అన్నాడు, నా క్లాస్మేట్ ఒకడు, ఒరేయ్ మొన్న నేను ఫలానా చూసి, ఆడు ఇంకా ప్రభువు నమ్ముకున్న అది చూస్తూనే ఉన్నాడు, చూస్తే నీలాగే ఉన్నాడురా అన్నాడు. నోరు మీరా బాబు, నాలాగా ఉంటాం ఏంటాడు? ఆత్మహత్య చేసింది వస్తేవాడు. ఆలోచించిన ఒక మాట, వ్యర్థమైన వాటి అరే లేఖనంలో సంతోషించాలి, సహవాసంలో సంతోషించాలి, ప్రార్థనలో సంతోషించాలి, దేవుని యందు సంతోషించి ఆనందించవలసింది పోయి వ్యర్థమైన వాటి యందు సంతోషించటం అనేది ఎప్పుడు భార్యాభర్తల నడుమొస్తుందో నిజమైన సంతోషించి వాళ్ళు దూరం అయ్యారు కనుక దేవుని కోపం వస్తుంది. మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటే మీ సంతోషాలు వేరైతే మీ ఇద్దరు సంతోషాలు ఒకటేనా? మీరిద్దరూ ఒకే దాన్ని బట్టి సంతోషించే వరకు ఉన్నారా? ఏమోనండి తప్ప కాపురం చేస్తున్నాను నేను, మా తల్లో తప్ప కాపురం చేస్తున్నాను నువ్వు. ఆయన అంటాడు, నేను కాబట్టి కానీ సార్ అది రైట్ అయ్యి ఉండొచ్చు, ఇది రైట్ అయ్యి ఉండొచ్చు, తప్పే ఉండదు.
ఓర్చుకునేవాడికి తెలుసుద్ది, భరించేవాళ్ళకి అర్థమవుద్ది. బయట వాడికి ఏమర్థం అవుతుంది, మనకేం అర్థం కాదు. కానీ అలా బాధపడతా కొనసాగటం వేరు, కొనసాగుతూ వ్యర్థమైన దాని యందు సంతోషించడం వేరు. కొంతమంది పొగడతల వల్ల అబ్బా ఎంత సంతోషమో, పొగిడితే అమ్మా నువ్వే ఉండేవా కూర, బా ఏం బాగుందమ్మా, అసలు ఏం బాగలేదని తిట్టాడు మా దగ్గర. ఆమె రాగానే బాగుందన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆమె అయిపోద్ది, వ్యర్థమైన వాటిని సంతోషించడమేగా. గుర్తుపెట్టుకోండి, వాక్యం నుండి సంతోషించటం ఆత్మ సంబంధమైంది, సహవాసం నుంచి సంతోషించడం ఆత్మ సంబంధమైంది, దేవుని సన్నిధిని బట్టి సంతోషించడం ఆత్మ సంబంధమైంది. మిగిలినవన్నీ వ్యర్థమైన సంతోషాలే, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. ఈ వ్యర్థమైన వాటి యందు సంతోషించడం ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించి దాని యందు ఆనందించండి అని చెప్తే దానికి వేరుగా మన సంతోషాలు ఉంటే దేవుని కోపం వస్తుంది. ఖచ్చితంగా పెద్ద కుటుంబాలు పాడైపోతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయి. సందేహమే లేదు ఇందులో. మరో మాట కూడా అక్కడే ఉంది చూడండి. 6వ అధ్యాయంలోనే 13వ వచనం, న్యాయమును ఘోరమైన అన్యాయంగాను, నీతి ఫలమును ఘోరమైన దుర్మార్గముగాను. వినారా మీరు ఈ మాట? అరే రే 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 రే, న్యాయానికి మీరు కొత్త భాష్యం చెప్తున్నారు, నీతి ఫలానికి కొత్త భాష మార్చటం. ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా తమ తల్లిదండ్రుల ఎడల పట్టింపు కలిగి ఉండాలి. ఉండొద్దని లేఖనం చెప్పిందా? స్త్రీల గురించి మాట్లాడుతూ చక్కటి మాట రాశాడు ఆయన. ఏమని రాశాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఇలా అన్నాడు, వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఎవరు? ఆడవాళ్ళ గురించి రాస్తున్న మాట అది. ఈ మధ్యలో ఒక ఫోన్ కాల్, అది ఇతర దేశాల నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఇంటి దగ్గర అమ్మా నాన్నలు, అంటే భార్య యొక్క అమ్మా నాన్నలు కష్టంలో ఉన్నారు. వాళ్ళకి తినడానికి కూడా జరిగే పరిస్థితి కనపడలా. కొడుకు కోడలు పట్టించుకోవడంలా. కొడుకు కోడలు పట్టించుకోకపోవడాన్ని బట్టి కూతురికి వాళ్ళు ఫోన్ చేశారు. కూతురుకు ఫోన్ చేస్తే భర్త ఏమన్నాడో తెలుసా? పెళ్లి రోజున ఏం చెప్పాడు ఆయన? పుట్టినింటిని మర్చిపో అన్నాడు. పుట్టినింటిని మర్చిపో అన్నాడు. ఇక అంతే. మరి ఆమె కూడా అంటది, నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టు అని. అంటే విడిచిపెట్టడంలో బాధ్యత లేదా? మర్చిపోవడంలో పట్టింపు లేదా? ఈ రెండు బాధ్యత రాహిత్యాన్ని చూపించేవి కావు. మరువు అంటే పొగడొద్దమ్మా ఇక్కడ అని. కొంతమంది పని అదే, మా ఇంట్లో అయితేనా, మా అమ్మ అయితేనా, మా నాన్న అయితేనా, ఈ కబుర్లు అత్తగారింటికాడ మాట్లాడొద్దని. విడువు అని అంటే, మా నాన్న చెప్తున్నాడమ్మా, మా అమ్మ చెప్తుందమ్మా, వాళ్ళు చెప్పిన మాట నేను వింటా అనబాక.
నేను చెప్తున్నాను చెయ్యని చెప్పు, ఒకడు మీ నాన్న నీతో చెప్పిన ఆ మాట సబబుగా ఉంది చెప్పు. అంతేగా నేను ఇంకా నా తండ్రి యొక్క యజమాయిషిలో, పరలోకపు తండ్రి యజమాయిషిలోకి నువ్వు రావాలి అని చెప్పడానికి ఆ మాట, అంతేగాని అమ్మా నాన్నలు చూడొద్దని కాదు అక్కడ. ఆ పిల్ల ఏడుస్తూ తన పొరుగునున్న ఆమెను అడిగిందట, అక్క నేనేం చేయాలి ఇప్పుడు, మీరు నాకు చెప్పండి అని. మీరు ఆలోచించండి, ఇప్పుడు వాక్యమేగా, బాధ్యతను విస్మరించి దానికి కొత్త భాష్యం చెప్పడం అనేది దేవునికి అసహ్యం కదా. నేను ఇలా మీతో చెప్తాను, మరి తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటారు అన్నవాడేగా, ప్రభు కూడా మాట అన్నారుగా. అన్నవాడు మళ్ళీ ఎందుకని తల్లిని తండ్రిని సన్మానించమని మళ్ళీ ఎందుకు చెప్పాడు? మీ తల్లికి తండ్రికి చెందింది వాళ్ళకి చెందకుండా పరిసయ్యులు శాస్త్రులు చెప్పినట్టుగా మీరు కుర్బాన్ అని ఎందుకంటారు మీరు అని ఎందుకు అడిగాడు ఆయన? పెళ్లి చేసి మీ చావు మీరు చావండి, అమ్మా బాబుని గాలికి వదిలేయండి అని అనలేదు ఆయన. కానీ భాష్యాలు మారాయి. వాక్యానికి మీరు కొత్త భాష్యం చెప్తే న్యాయాన్ని ఘోరమైన దురన్యాయంగా మీరు భావిస్తున్నారని అర్థం. ఇది దేవుని కోపం తెస్తుంది. అందువల్ల ఆయన అన్నాడు, పెద్ద కుటుంబాలు పాడైపోతాయి, చిన్న కుటుంబాలు చీలిపోతాయని. ఆలోచించండి, గర్వం, వ్యర్థమైన దాని యందు సంతోషించటం, అనవసరమైన భాష్యం చెప్పడం, ఈ మూడంతలు ప్రమాదం ప్రతి కుటుంబం ముందు ఉంది. ఇక్కడి నుంచి నేను కొద్ది నిమిషాల్లో ముగించడానికి, ఆదికాండంలో మనం 4 కుటుంబాలు చూసాం కదూ, 3 అబ్రహాము, ఇస్సాకు, ఆదాము, అబ్రహాము, ఇస్సాకు చూసాం. 4వ కుటుంబాన్ని స్కిప్ చేసేద్దాం. 4వ కుటుంబం యాకోబు గారిది. ఆయన వదిలేద్దాం, ఆయన వదలకపోతే వాడు అవద నాకు. 5వ కుటుంబం దగ్గరికి జంప్ చేద్దాం. 5వ కుటుంబం యోసేపు గారి కుటుంబం. రండి, ఆదికాండం 41వ అధ్యాయం. చాలా చిన్న కుటుంబం. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. యోసేపు బయలుదేరి మరియు ఫరో యోసేపునకు జపనత్ పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరా కుమార్తెకు ఆసెనతినిచ్చి పెళ్లి చేశాను. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనం. 41, 45 భలే ఉంటుంది అసలు. ఈ దృశ్యమే ఆశ్చర్యం. జైల్లోంచి బయటికి తెచ్చి దైవాత్మ కలిగిన ఇలాంటి వాడిని ఎక్కడైనా చూసారా అన్నాడు. తనే రథం ఎక్కించాడు, చేపట్టుకుని ఎక్కించాడు. ఎక్కించిన తర్వాత ఫరోను నేనే, కానీ నీ సెలవు లేకుండా ఈ దేశంలో ఒకడు కాలు కానీ చేయి కానీ కదపడానికి లేదు, అధికారం అంతా నీదే అన్నాడు. అన్నవాడు అతని పేరు మార్చాడు. యోసేపు పేరుని, ఫలించడు కొమ్మ పేరుని జపనత్ పనేహు అని మార్చాడు. జపనత్ పనేహు అంటే లోకరక్షకుడు అని అర్థం. సరిగ్గా నా ప్రియరక్షకుడు గుర్తొస్తాడు. యోసేపు పడిన కష్టం ఆసెనతుకు తెలుసా? యోసేపు కన్నీరు ఆసెనతు ఎరుగునా? యోసేపు పొందిన అవమానం ఆసెనతుకు ఎరుకేనా? యోసేపు 2 సార్లు అమ్మబడడం ఆసెనతుకు అంతకు ముందు తెలుసా? అన్యాయంగా నిందించబడడం, అన్యాయపు తీర్పు
అనుభవించడం, నింద అవమానం గుండా వెళ్ళడం, ఆ శ్రమలు ఆమెకేమన్నా తెలుసా? ఒక ప్రశ్న నేను మీ భార్యలుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు జవాబు చెప్పండి. మీరు చేసుకున్న వ్యక్తి ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసి వచ్చాడు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఈ రోజున నీ భర్త ఒక ఆఫీసర్గా ఉన్నాడు, ఈ రోజున నీ భర్త ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, ఈ రోజున నీ భర్త ఒక రథం మీద ఉన్నాడు, ఈ రోజున నీ భర్త ఐగుప్తును పరిపాలిస్తున్న వాడుగా ఉన్నాడు. కానీ అతని గతం జ్ఞాపకం వస్తే నువ్వెవరు? రిబ్కా ఇస్సాకు యొక్క దుఃఖాన్ని నివారించింది. భార్యలు తమ బాధ్యతలను విస్మరించే వాళ్ళుగా కనపడతారు. భర్తలు తమ ప్రేమించడం దగ్గర గాయపడి ప్రేమించని వారుగా ఉంటారు. ఈ రెండు పొరపాటే, ఈ రెండు తప్పే. ఆలోచించండి ఒకసారి. ఆసెనతు అకస్మాత్తుగా అతనితో పాటు రథం ఎక్కింది. మీకేమైనా అర్థమైందా? అమ్మా నాన్నల స్థానంలో ఫరో ఉండి యోసేపుకు పెళ్లి చేశాడు. అది రాజు చేసిన వివాహం, మహారాజు చేసిన వివాహం. తనకిష్టమైన ఆమెను తీసి పెళ్లి చేశాడు. ఇప్పుడు రథం మీద ఉన్నటువంటి యోసేపుని పెళ్లి చేసుకుంది ఆవిడ, జైల్లో ఉన్న యోసేపుని కాదు. పొతీఫర్ ఇంట అమ్మబడిన దాసుని కాదు చేసుకుంది ఆవిడ. అన్నల యొక్క అసూయకు లోనైన వాడిని కాదు చేసుకుంది ఆవిడ. ఇప్పుడు కిరీటధారి అయిన వాడిని చేసుకుంది, అధికారం కలిగిన వాడిని చేసుకుంది. ఇప్పుడు ఇంకేమొస్తుంది? మీరే ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతారు? మాట్లాడండి, చెప్పండి, ఊహించండి. ఒకవేళ యోసేపు స్థానంలో మీరే ఉంటే మాట్లాడితే అనేవాడు, ఏమో ఎక్కడి నుంచి వచ్చావు, ఈ సుఖాలని అనిపిస్తున్నావు నువ్వు, నా కష్టాలు నీకు తెలియవు, నా బాధలు నీకు తెలియవు, నా సౌఖ్యాలు నా సౌకర్యాలు ఇవి మాత్రం అనిపించడానికి వచ్చావు నువ్వు అనేవాడేమో. యోసేపు మాట అనలా. కానీ ఒకటి చెప్తాను, ఆసెనతు సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంటుంది. సంఘం ప్రభువుకి నెమ్మదిని కలిగించేదిగా ఉండాలి, ప్రభువు యొక్క శిలువ బాధను మర్చిపోయేటట్టు చేసేదిగా ఉండాలి. కానీ ఈ రోజున భర్త బాధను అదుకం చేసేవాళ్ళుగా ఉన్నారా, భర్త బాధను తగ్గించేవాళ్ళుగా ఉన్నారా? భార్యలుగా ఆలోచించండి ఒకసారి. భర్తకు నెమ్మది కలుగు చేసేవాళ్ళుగా ఉన్నారా, భర్తకు నెమ్మది లేకుండా చేసేవాళ్ళుగా ఉన్నారా? చెప్పండి. పొద్దున్నే తమ్ముడు ప్రభుదాస్ ఒక మాట అన్నాడు, అయ్యా మా ఆడవాళ్ళు అంటే సుశీలను కాదు, ఆడవాళ్ళు సహజంగా ఆడవాళ్ళు మీరు ఆడవాళ్ళని బాగా తిడుతున్నారని చెప్పుకుంటున్నారయ్యా అన్నారు. నేను ఆడవాళ్ళని తిడుతున్నాను, మగవాళ్ళని తిట్టట్లేదా? ఏమండి, మగవాళ్ళని కూడా తిడుతున్నా, కానీ చెప్పనా, బాధ్యత అత్యధికంగా మీ మీద ఉంది. గృహ నిర్వాహకత్వం మీది. తిట్టవలసింది ఎవరిని? శిరసు మాట వినని దేహాన్ని తిట్టనా, శిరసుని తిట్టనా? మీరే చెప్పాలి. ఈమె అకస్మాత్తుగా వచ్చింది, కలిసింది, తన బాధంతా చెప్పుకుంటాడు కదూ. నేను ఇలా అనుకుంటాను, యోసేపు ఆసెనతుల ఫస్ట్ నైట్ దే ఆర్ ఇన్ టియర్స్, నాట్ ఇన్ జాయ్. భర్త కష్టంలో పాలు పంపులు పొందని భార్య కాదండి. భర్త యొక్క బాధని అర్థం చేసుకోలేని భార్య అని పిలవడానికి తగింది కాదండి, కాదు. మొదలుపెట్టుంటాడు, చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోయింది,
ఇప్పుడు కరెక్ట్గా 30 ఏళ్ల కుర్రాడు. చిన్నతనంలోనే అమ్మ చనిపోయినోడు. అమ్మ ప్రేమకు నోచుకోలే. 17 ఏళ్ళు వచ్చేటికి నాన్న ప్రేమ లేకుండా పోయింది. 17 నుంచి 30 వరకు బానిస జీవితం, అన్యాయాన్ని అనుభవించడం. మీరు అడగండి, వ్యాపారం చేసిన వాళ్ళని అడగండి, ఉద్యోగం చేసిన వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలాంటి కష్టాలు గుండా ఉద్యోగాలు సంపాదించుకుని బతుకుతున్నారు అడగండి వాళ్ళని ఒకసారి మీరు. భర్త గుండెల్లో ఉన్నది అర్థం చేసుకోలేని భార్య ఎప్పటికీ సహకారి కాలేదు. భార్య బలహీనతలను అర్థం చేసుకుని భరించలేని వాడు ఎప్పుడు భర్త కాలేడు. భరించేవాడి మీద బరువు వేస్తూ ఉంటే సరిపోదు. మా అమ్మ ఒక కథ చెప్పేది, 2 గాడిదల కథ. మీ అందరికీ తెలిసి ఈ కథ మళ్ళీ చెప్తున్నాను. ఒక గాడిదేమో ముసలి గాడిద, అంటే వయసు పెద్దది. ఇంకో గాడిదకి వయసు తక్కువ. ఆ బట్టలు ఉతికిన ఆయన ఆ బట్టలో వయసు ఎక్కువ ఉన్న దాని మీద ఎక్కువేసి వయసు తక్కువ ఉన్న దాని మీద తక్కువ వేసాడంట. చక్కగా నడుస్తూ ఉంది. ఆయన ముక్కుతో నడుస్తుంది పక్కన ఆ గాడిద. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది, నాది కొంచెం పంచుకోవా అని అడిగిందంట. తెలివి తక్కువడే నీ మీద వేసాడు అనుకున్నావేంటి యజమాని, నువ్వేమోయ్. లేదు, నడవటం కూడా కష్టంగా ఉంది నాకు, నా మాట విను అంటే ఏం లేదంట. ఒక ఫర్లాంగ్ వెళ్ళేటప్పటికి ఈ బరువు మోస్తున్న గాడిద నడువిరిగి పడిపోయిందంట. అప్పుడు ఆ వ్యక్తి ఈ పడిపోయిన గాడిద బరువు అంతా తెచ్చి అప్పుడు అనుకుందంట, ఆ రోజునే కొంచెం బరువు పంచుకుంటే ఎంత బాగుండేదని. రేపు నీతో ఉన్న నీ భర్తో నీ భార్యో అకస్మాత్తుగా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా ఇదే ఫీల్ అవుతాం మనం, సందేహమేం లేదు. ఏడు చస్తారంతే, అంతకు మించి ఇంకేం చేయలేరు. దుఃఖంతో నీ మాటలు చెప్తున్నాను నేను. సహవాసాల లోపల కుటుంబాల పరిస్థితులు ఇలా ఉన్నాయి. అరే భర్త పడే బాధ అర్థం కాదు, భార్య కష్టం భర్తకు అర్థం కాదు, ఒకరి బాధలు ఒకరు పంచుకోరు. ఆశనతో అతని జీవితంలోకి వచ్చినప్పుడు తన కన్నీటి గాథంతా చెప్పుకొని ఉంటాడు కదండి. ఆమెలో కనిపించిన అత్యున్నతమైన సంగతి ఏమిటంటే చూడండి మీరు ఒకసారి 41వ అధ్యాయంలో 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ ఆగండి అంటే కొడుకును చూసి అని ఉంటాడా? నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి ప్లీజ్, హియర్ మీ, నా మాట వినండి. ఆపరేషన్ థియేటర్లో భార్య ఉంది, డాక్టర్ బయటకు వచ్చాడు, ఏమండి మీకు మీ భార్య బతకాలా మీ బిడ్డ బతకాలో చెప్పండి అంటే ఏం కోరుకుంటాడు? అంతేనా కాదా? భార్యగా నువ్వైతే మాత్రం టానవు. మా ఆయన పోతే పోయింది, ఇన్సూరెన్స్ వస్తుంది అనుకుంటావు నువ్వు. పోతే పోయాడు ఆయన అని. ఇప్పుడు పుట్టిన బిడ్డను బట్టి కాదు ఈ మాట అందే, కన్న ఆశనతను బట్టి. ఆశనత ముఖంలో, ఏమండి మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఇదిగోండి మీకు తోడు, మీకు ఒక కొడుకున్నాడండి, మీరు ఒంటరి వాళ్ళు కాదు, అమ్మ లేదు నాన్న లేడు అన్నదమ్ములు లేరని బాధపడక్కర్లేదండి. దేర్ ఈజ్ ఎ సన్ ఫర్ యూ. ఇది ఎంతటి ఆదరణ ఇచ్చి ఉంటుందో. అందుకన్నాడు, నేను నా బాధను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోతున్నాను గనక మనుష్య అని పేరు పెడుతున్నాను అన్నాడు.
ఆలోచించండి ఒకసారి. ఈ అనుభవాలు ఎక్కడున్నాయి? భర్త ఈ మాట అనగలడా? అంటున్నాడా? లేదుగా. రెండవ మాట చూడండి. రెండవసారి మరలా కొడుకే పుట్టాడు. పుట్టినప్పుడు ఏమన్నాడు? నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అమ్మాయి, నీ వలన నేను బాధను మర్చిపోయాను, నిన్ను బట్టి నేనేమయ్యాను? మానసికంగా వృద్ధి చెందాను, మానసికంగా బలవంతుడయ్యాను. నువ్వే సహకరించకపోయి ఉంటే నేను దేశమంతా తిరిగే అవకాశం నాకు వచ్చేది కాదు, తిరిగేవాడిని కాదు. చాలామంది భార్యలు భర్తలకు సహకరించరు. ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాడండి? ఎరా సేవకుడు ఏం చేస్తాడరా? తిరగొద్దా? వెళ్ళొద్దా? పలకరించొద్దా? పరామర్శించొద్దా? లేదు. ఎప్పుడు ఎక్కడ ఉండాలి? నా ముందే కూర్చుని ఉండండి. ఇది సేవ. లేకపోతే చెప్పండి, హాస్పిటల్ బెడ్ మీద నువ్వు ఉండి పక్కన కూర్చోవటం లాంటిదా? కాదుగా. అక్కడ రాస్తాడు పైన, చూడండి, 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు దేశమంతటా తిరిగి ఎలా వచ్చాడండి? ఎలా తిరిగి రాగలుగుతాడు? వితౌట్ హర్ కోఆపరేషన్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ద వరల్డ్ కనిపెట్టినవాడు యోసేపు. ప్రపంచ ఆహార గిడ్డంగిని కనిపెట్టింది ఎవరంటే యోసేపు. దాని నిండా ధాన్యం సమకూర్చబడుతున్నప్పుడు ఇదంతా సమకూర్చడానికి సహకారులు ఎవరు? మై వైఫ్. నేను మర్చిపోవడానికి కారకులు ఎవరు? మై వైఫ్. నేను అభివృద్ధి చెందడానికి కారణం నా భార్య. సహకరించే భార్య ఉంటే భర్త నెమ్మదిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. విచిత్రం చెప్పనా, ఆశనైతే ఎక్కడా కనపడదు. కానీ ఎక్కడైనా మనమే కనపడాలనుకుంటాంగా స్త్రీలు. ఏమో ఈ ఇంట్లో నాకు అసలు ఏమి విలువే కనపట్టల్లా, కనపడకుండా ఉంటారా? అసలు నన్ను ముందే పెట్టడండి ఆయన. వాళ్ళ అమ్మను ముందు పెడతాడు, వాళ్ళ అక్కను ముందు పెడతాడు, అవసరమైతే కూతున్నన్న ముందు పెడతాడు, నన్ను మాత్రం ముందు పెట్టడు. ఏం కోరుకుంటారు మీరు? స్థానాన్నేనా? నువ్వు స్థానాన్ని కోరుకుంటే స్థానం కోల్పోతావు. నువ్వు మరుగుగా ఉండు, తగ్గించుకో, దేవుడే హెచ్చిస్తాడు. ఆలోచించండి. ఆశ్రయత గురించి ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాను. సమయం గంట దాటింది. ఒక మాట చెప్తాను. తన అన్నలు చేసిన అన్నీ చెప్పాడుగా. తిరిగి వాళ్ళే వచ్చినప్పుడు మాట్లాడండి. ఎందుకు పెట్టారు వాళ్ళ సంచుల్లో డబ్బులు అని పోటాడి ఉంటుందా? మాట్లాడరే? వాక్యం తెలుసుగా మనకు బాగా. నేను ఎవరు చెప్పినా ఎన్నో నాకే వాక్యం తెలుసు అని పురుషులు అనుకోరు, స్త్రీలే అనుకుంటారు. మళ్ళీ తిడతాను. మీరు ఆలోచించండి ఒకసారి. ఈ లేఖనంలో ఆమె గనక సహకరించకపోయి ఉంటే వాళ్ళందరినీ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వగలిగి ఉండేవాడా? వాళ్ళందరినీ ఐగుప్తుకు పిలిస్తే మీరు వాళ్ళు పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు అనేది కదా. ఆ రోజు కలవచ్చుడు మీ నాన్న కూడా అన్నారు కదండి.
ఎరా మీ అమ్మ నేను కూడా నీకు నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలని అన్నారన్నారుగా. దెప్పి పొడిచేటువంటి తత్వం ఆశీనతలో కనిపించదు. ఒక సైలెంట్ క్యారెక్టర్. నిశ్శబ్దంగా సంఘం తన కార్యక్రమాలు చేసుకుంటూ వెడితే దేవునికి మహిమ. ఆర్భాటం చేస్తే కాదు, మనం కనిపించకూడదు, యోసేపే కనిపించాలి. లోకరక్షకుడే లోకానికి కనిపించాలి. ఆసనత ఎప్పుడు మరుగ్గా ఉండాలి. సంఘం మరుగ్గా ఉండి ప్రభువును మాత్రమే చూపించగలిగినప్పుడు మాత్రమే దేవునికి మహిమ. అప్పుడే లోకం యొక్క కరువు తీరేది. లోకం కరువులో ఉంది, లోకం చావుకు సిద్ధంగా ఉంది. మనల్ని మనం కనపరుచుకోవడం మూలంగానే ప్రభు మరుగై మనం తగ్గించబడే పరిస్థితులకు వస్తున్నాం. దుఃఖంగా ఉంది. ఆలోచించండి ఒకసారి. ఈ కుటుంబంలో ఓ అత్యున్నతమైన భార్యాభర్తలను చూస్తాం. నేను భార్యాభర్త అన్న భర్త భార్య అలా, భార్యాభర్త అన్న కారణం ఈవెన్ దో షీ వాజ్ సైలెంట్, హర్ రోల్ ఈజ్ సో బెస్ట్. ఆమె ఎంత నిశ్శబ్దంగా ఉందో అంత శ్రేష్టమైన వ్యక్తిగా ఆమె కనపడుద్ది. రేపు మధ్యాకాశానికి నీ కొరకు నా కొరకు శ్రమలు పడిన ప్రభు వస్తాడు. మనం మేఘరథం మీద ఆయన కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెడతాం. ఆయన పడిన కష్టం, ఆయన పొందిన గాయాలు, ఆయన చిందించిన రక్తం, ఆయన పడిన ఆవేదన, వీటన్నింటి వల్ల మనకు దక్కే భాగ్యం అది కృప ద్వారా దొరికింది. ఆశనతకు కృప ద్వారా దొరికినట్టే నీకు నాకు కూడా కృప ద్వారానే దొరికింది. ఆయనకి తగినట్టుగా జీవించాలి. కుటుంబాలు అనేవి ఎలా ఉండాలి? ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సంబంధం, ప్రభువుకి నీకు మధ్యలో, సంఘానికి ప్రభువుకి మధ్యలో సంబంధం ఎలాగో భార్యకు భర్తకు మధ్యలో సంబంధం అలా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం అవుతుంది. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం.